హాయ్. హలో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న ఆర్‌కే గారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఈ రోజటితోటి దావోస్ పర్యటన ముగిస్తుంది. దాని గురించి ఒకటి 2 సార్లు చెప్పున్నాను. దావోస్ ఇట్స్ ఇది ఒక చిన్న జస్ట్ లైక్ ఇన్వెస్ట్‌మెంటర్స్ ఎగ్జిబిషన్ లాగా అనుకోవచ్చు. కాకపోతే ఇక అందరూ ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద సీఈఓలు గాని, మీ ప్రైమ్ మినిస్టర్‌లు వాళ్ళు వీళ్ళు వస్తారు కాబట్టి అందరిని ఒక దగ్గర కలిసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమి ఇమ్మీడియేట్‌గా జరిగిపోదు గానీ, ఓకే. అక్కడికి వచ్చిన వాళ్ళకేంటంటే మాకున్న ఫెసిలిటీస్ ఇవి. అంటే మన ప్రొడక్ట్‌ని ఇప్పుడు మనకొక ఏమంటారు రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ పెట్టారనుకోండి. డిఫరెంట్ డిఫరెంట్ ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళందరూ అక్కడ వాళ్ళ స్టాల్స్ పెట్టుకుంటారు. వాళ్ళ ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటారు. ఇది జస్ట్ లైక్ దట్ అండి. ఎవరి స్టేట్ గురించి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. ఇప్పుడు దాకా ఎట్లా ఉందంటే ఆహ్, ఇండియన్ అంటే మిగిలినన్ని కంట్రీస్ వైస్‌గానే ఉండేయి. ఇండియాకి మాత్రం డిఫరెంట్ స్టేట్స్‌కి ఈచ్ ఒక్కదానికి అంటే ఆంధ్రప్రదేశ్‌కి ఒకటి, లేకపోతే మహారాష్ట్ర అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ ఉండేయి. ఈ ఇయర్ ఏం చేశారంటే ఇది చాలా ఎక్కువైపోతున్నాయి స్టాల్స్ అని చెప్పేసి అందరూ ఇండియన్ పెవిలియన్ అని చెప్పి దాన్ని పెవిలియన్స్ అంటారు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా స్టాల్స్ అని చెప్పేలాగానే ఇట్స్ పెవిలియన్స్. అంతకుముందు ఎర్లియర్ మనకి ఆంధ్ర పెవిలియన్, తెలంగాణ పెవిలియన్, లేకపోతే మహారాష్ట్ర పెవిలియన్ ఇట్లా ఇండివిడ్యువల్ పెవిలియన్స్ ఉండేవి. వీటన్నింటిని ఒక రూఫ్ కింద తీసుకొచ్చి ఓన్లీ ఇండియన్ పెవిలియన్ ఒకటి పెట్టారు. ఆ ఇండియన్ పెవిలియన్‌లో డిఫరెంట్ డిఫరెంట్‌గా మళ్ళీ ఏ స్టేట్ వైస్‌గా ఆ స్టేటు వాళ్ళకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, లేదా వాళ్ళకున్న ఇన్‌ఫ్లుయెన్స్‌తో ఎవరితోనో మీటింగ్ పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళతో మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఇవంటే వాళ్ళు మేబీ డెఫినెట్‌గా కొంతమంది అనుకూలంగా స్పందించొచ్చు. కొంతమంది డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ ప్లస్ మేము ఇన్ని వేల కోట్లు ఎంఓయూలు చేసుకున్నామని చెప్పేసి మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. ఇదంతా పీఆర్ స్టంట్ తప్పితే ఏముండదు. ఎంఓయూ మీన్స్ మూమెంట్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. అండర్‌స్టాండింగ్‌లో ఏముంటదంటే మేము విల్లింగ్‌గా ఉన్నామని చెప్తారు అంతే. అక్కడేమి ఇన్ని దాంట్లో రాసేస్తారు ఒక ఫిగర్. వాళ్ళు ఫిగర్ రాయరు. మనాళ్ళు చెప్పుకోండి. మనాళ్ళంటే ఇక్కడి నుంచి వెళ్ళిన సీఎంలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇన్ని వేల కోట్లు వచ్చేసినాయి, అన్ని వేల కోట్లు వచ్చేసినాయి. వాళ్ళు ఇన్ని వేల కోట్లు పెట్టాలి. అంటే దే ఆర్ విల్లింగ్. అంటే ఆ తర్వాత దాన్ని మెటీరియలైజ్ అవ్వడానికి మేబీ వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఒక ఎక్స్ కంపెనీ ఒక 10,000 కోట్లు తెలంగాణలో పెట్టాలి విల్లింగ్‌గా ఉందనుకున్నాం. అదే కంపెనీ ఆంధ్రాలో కూడా పెడతానని విల్లింగ్ ఉండొచ్చు. లేకపోతే మహారాష్ట్రలో కూడా పెడతా అందరి దగ్గరికే విల్లింగ్‌గా ఉండాలని చెప్పి ఒక ఎంఓయూ చేసుకోవచ్చు. అట్లని చెప్పేసి అది అందరికీ వచ్చేసినట్టు కాదు కదా! ఆడ ఉన్నది మొత్తం 10,000. ఆళ్ళు 10 రాష్ట్రాలతో ఎంఓయూ చేసుకున్నారు. అంటే 10 × 10 లక్ష కోట్లు రావు కదా! ఎక్కడో ఒక దగ్గరే వాళ్ళకి కన్వీనియంట్‌ని బట్టి ట్రాన్స్‌పోర్ట్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ప్రొడక్టు ఇదిగా పంపించుకోవడం గురించి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈ ఈ పర్టిక్యులర్ గవర్నమెంట్స్ ఏమి రాయితీలు ఇస్తాయి. వాటర్ సప్లై కావచ్చు, కరెంట్‌లో కావచ్చు, లేకపోతే టాక్సేషన్‌లో కావచ్చు. వీటన్నిటిని కన్సిడర్ చేస్తారు. ల్యాండు జనరల్‌గా ఎవ్రీబడీ ఎక్స్‌పెక్టింగ్ ల్యాండ్ ఫ్రీగా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ల్యాండ్ ఫ్రీగా వస్తే వాళ్ళకి అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్లస్ వీళ్ళేదో ఎంప్లాయ్‌మెంట్ చూయించేసి ఓకే. వాళ్ళు తెచ్చుకుంటారా, వీళ్ళు పెడతారా ఇవన్నీ ప్లస్ అది కాకుండా దావోస్‌లో ఏదో జరిగిపోతది. దావోస్‌లో ఇది, దావోస్‌లో అది ఏదో చెప్తూ ఉంటారు. ఏం జరగదు అక్కడ. ఎంఓయూలు మేము ఇన్ని వేల కోట్లకి ఎంఓయూలు చేసుకుంటాం. లాస్ట్ నుంచి చూస్తున్నాం ఏదో మహారాష్ట్ర 11,00,000 కోట్లు చేసుకుంది. తెలంగాణ 1,00,000 కోట్లు దాటిపోయింది. ఆంధ్ర కొంచెం వెనకబడింది. ఏదో సంథింగ్ చెప్తూ ఉన్నారు. అయన్నీ దే ఆర్ విల్లింగ్ టు మేబీ బట్ ఇది నేను ప్రతిసారి అదే క్వెషన్ ఇదే. ఓకే. ఇన్ని వేల కోట్లు అయ్యాయి అని చెప్పి ఈరోజు ఒక పొద్దున ఒక స్టేట్మెంట్ వచ్చింది. బట్ తర్వాత అది ఎగ్జిక్యూట్ అయిందా లేదని ఎవరు చెప్తున్నారు? ప్లస్ పోనీ ఆ ఎంఓయూలో ఏముందో మనం బయట పెట్టగలుగుతున్నారా? నథింగ్. ప్లస్ ఆ ఎంఓయూలో ఏముంది? సరే లాస్ట్ టైం ఏదో 40,000 కోట్లు అన్నారు. అది ఇవాళ క్రాస్ అయిందని చెప్పి అంటున్నారు. తెలంగాణ గురించి మాట్లాడతారా? సరే లాస్ట్ టైం 40,000 అన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి? తెలీదు. సరే అట్లీస్ట్ దావోస్ పర్యటనకి వెళ్ళే ముందనే లాస్ట్ టైం దావోస్ నుంచి మేము 40,000 కోట్లు ఎంఓయూలే అని, ఆ 40,000 కోట్లో ఇన్ని వేల కోట్లు ఎగ్జిక్యూట్ అయినాయి, ఇన్ని వేల కోట్లు ప్రాసెస్‌లో ఉన్నాయి. అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ ఏం కావు. మేబీ టైం తీసుకోవచ్చు. సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. బట్ దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? తెలీదు. మళ్ళీ సేమ్ ఇదే. ఎందుకు ఈ సర్కస్‌లు, ఈ పీఆర్‌లు, సర్కస్‌లు దీనికి ఒక ఇన్ని వేల కోట్లు మేము తీసుకొచ్చాం, అన్ని వేల కోట్లు మీరు తీసుకొచ్చాం. మీరేం మార్కెటింగ్ మేనేజర్‌లా? లేకపోతే మీరు ఒక స్టేట్‌కి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులా నాకు అర్థం కాదు. మనకి ప్రతి కంపెనీలో కూడా సేల్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటది. వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మేము ఇంత చేసాం సేల్స్, అంత చేసాం సేల్స్. దిస్ ఇస్ జస్ట్ దావోస్‌లో వీళ్ళు చేసే పని. ఏదైతే సీఎంలు గాని వీళ్ళంతా చేసే పని మార్కెటింగ్ మేనేజర్ లాగా. లోకేష్ పొద్దున్న చల్లో నడుచుకుంటూ వెళ్ళాడు. రాత్రి పాలకూర పప్పు తిన్నాడు. వాట్ ఇస్ దిస్ నాన్‌సెన్స్? నిన్న కూడా చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడుతూ మహారాష్ట్ర రిచెస్ట్ స్టేటు, తెలంగాణ అది మేము చాలా పూరు అనేది సంథింగ్ ఇట్లా ఇయన్నీ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి తప్పితే ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. జీరో. సరే ఓకే. అక్కడికెళ్ళి ఈళ్ళు 2,00,00,000, 3,00,00,000 ఖర్చు పెడతారు. అట్లీస్ట్ అసలు గవర్నమెంట్‌కి 2,00,00,000, 3,00,00,000 అనేది నథింగ్. నీకు నాకు ఎక్కువ గాని గవర్నమెంట్‌కి 2,00,00,000, 3,00,00,000 ఖర్చు పెడతామో లేకపోతే 10,00,00,000 ఖర్చు పెట్టడమో మన డబ్బు కాదు కదా! పబ్లిక్ డబ్బు. మనదైతే మనకు పెయిన్ ఉంటది. మనది కాదు కదా!
సరే ఏం తీసుకొచ్చారు? సరే తీసుకొచ్చినవి ఏమైనా ఎగ్జిక్యూట్ అయినాయా? తెలీదు, ఎవరికీ తెలీదు. ఇప్పుడు లాస్ట్ టైం తెలంగాణ ఇదే రేవంత్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు. ఆయనే ముఖ్యమంత్రి అప్పుడు కొత్తగా పాపం లేతకి అప్పుడే 1 నెల 2 నెలలు అవుతుంది ముఖ్యమంత్రి అయ్యి. ఫస్ట్‌గా వెళ్ళిపోయారు. అక్కడ స్టాల్ పెట్టారు. అంతా 40,000 కోట్లు, 50,000 కోట్లు ఏదో దావోస్ నుంచి మేము తీసుకొచ్చామన్నారు. ఏది? సరే నిన్న చేసి వీళ్ళేంటంటే ఆ మెగా కంపెనీతో 10,000 కోట్లకి ఏదో మెగా కంపెనీ ఇక్కడే ఉంటదండి మన బాలాగర్‌లో. దాని గురించి దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ గురించి మనం దావోస్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అది మన తెలంగాణలో ఉండే కంపెనీయే. ఆంధ్రాలో, తెలంగాణలో రెగ్యులర్‌గా కాంట్రాక్ట్ చేస్తున్నారు. అందరికీ పరిచయం ఉంది కంపెనీ. టీఆర్ఎస్‌కి తెలుసు, టీడీపీకి తెలుసు, వైసీపీకి తెలుసు. టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ 10 ఏళ్లలో కాంట్రాక్ట్స్ అన్నీ చేశారు. అక్కడ 10 ఏళ్లలో టీడీపీలో కానీ, వైసీపీలో కానీ కాంట్రాక్ట్ లేదు. కాంట్రాక్ట్ మీన్స్ పోలవరం కావచ్చు, లేకపోతే ప్రాజెక్టులు కావచ్చు, ఏదైనా అన్నీ వాళ్ళే చేస్తూ వచ్చారు. ఇక్కడ కాళేశ్వరం కావచ్చు, అన్నీ మెగా ఇంజినీరింగ్‌గా చేశాడు. ఇవాళ మెగా ఇంజినీరింగ్‌తో మనం దావోస్ వెళ్ళి అగ్రిమెంట్ చేసుకోవడం ఏంటి? ఇక్కడ పిలిస్తే మన ఆఫీస్‌కే వస్తారు. మన దగ్గర చేసుకుంటారు అగ్రిమెంట్. దాని గురించి మనం దావోస్ దాకా వెళ్ళాలా? కొత్త బట్టలు కుట్టించుకుని. అక్కడ -5 డిగ్రీస్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు స్వెటర్ కూడా వేసుకోవట్లేదు. ఏంటి? ఇంత చలిలో కూడా స్వెటర్ లేకుండా ఉన్నాడు. ఏం చేద్దాం పోనీ? దీని గురించి మనం ఒక అరగంట డిబేట్ పెట్టడం. పెట్టుబడులు వేటాడటంలో లోకేష్ తూపుతురు. ఏమి వేటాడేది? ఇక్కడ కూర్చొని వేటాడొచ్చుగా, వేటాడేది దావోస్‌లోనే వేటాడటం ఎందుకు? ఇదంతా ఓన్లీ పీఆర్ స్టంట్ గురించేనండి. ఏముండదు. దావోస్ ఉండదు, ఏముండదు. 10,00,000 కోట్లు, 14,00,000 కోట్లు, 20,00,000 కోట్లు అగ్రిమెంట్లు ఇవన్నీ ఎగ్జిక్యూషన్‌లో ఏముండదు. ఇప్పుడు ఆ నెంబర్ ఇంటి వల్ల మనకేమైనా వచ్చేస్తుందా? మనం ఏమన్నా లావ్ అయిపోతామేంటి? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. లాస్ట్ టైం 40,000 కోట్లు, 50,000 కోట్లు వచ్చినాయి తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో. దాంట్లో ఎన్ని ఎగ్జిక్యూట్ అయినాయి? ఎన్ని అండర్‌లో ఉన్నాయి? పరిశ్రమల మంత్రి సమాధానం చెప్తారా? సీఎం సమాధానం చెప్తారా? లేకపోతే ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేసిన ఐఏఎస్‌లు సమాధానం చెప్తారో తెలీదు. ఊరికే పొద్దున్నుంచి సాయం దాకా రుద్దుతూ ఉండాలి. దావోస్, దావోస్, తెలంగాణ వేటాడుతుంది, ఆంధ్రప్రదేశ్ పోరాడుతుంది. మనం ఒక రాష్ట్రానికి ప్రతినిధి. మనం మార్కెటింగ్ మేనేజర్మో లేకపోతే మార్కెటింగ్ అంటే పంపించండి మీ ప్రతినిధులను ఎవరినో, మీ మార్కెటింగ్ వాళ్ళనో ఎవరు, లేకపోతే మీకు దాని రిలేటెడ్‌గా ఒక 2 ముగ్గురినో పంపించాలి. అంతేగాని వీళ్ళే వెళ్ళి ఇది ఓన్లీ దిస్ పబ్లిసిటీ డ్రామా అంతే. నిజంగా రాష్ట్రానికి చేయాలనుకున్న వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళి ఏదో డబ్బు కొట్టుకోవాలనుకోరు. ఇక్కడ కూర్చునే చేయొచ్చు అది. దానికి ఒక పీఆర్‌ని పెట్టుకుని దాన్ని మీడియాలో రుద్దుతూ ట్వీట్ల మీద ట్వీట్లు, అన్ని వేల కోట్లు, ఇన్ని వేల కోట్లు. పొద్దున ఏదో వచ్చింది సన్ పెట్రోకెమ్ ఏదో 40,000 కోట్లని. తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి టీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఫేక్ అని అంటున్నారు. తెలీదు. ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడ ఇన్వెస్ట్ అయినాయి పేపర్ మీద? అసలు మీ ఎంఓఏలో ఏముంది? ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఏదో ఇవాళ మహారాష్ట్ర 11,00,000 కోట్లు చేసుకుంది ఎంఓఏలు. ఏముంటుంది? 50,00,000 కోట్లు చేసుకోవచ్చు. దానివల్ల ఉపయోగం లేదు కదా. అల్టిమేట్‌గా అది ఎగ్జిక్యూట్ కావాలి. లేకపోతే డెఫినెట్‌గా ఇండస్ట్రీస్ రావాలి. దానికోసం మనం ప్రయత్నించాలి. అంతేగాని ఏ ప్రయత్నం జరగకుండానే ముందే అసలు అంతా అయిపోయిందిగా, అంతా పొడి చేశారు, తుడి చేశారని చెప్పుకోవడం ఎందుకు? చూద్దాం. ఈరోజు కంప్లీట్ అవబోతుంది. రేపు ఎప్పుడో మళ్ళీ ఆంధ్ర దానికి ఎన్ని వచ్చినాయి ఇవన్నీ కూడా వదులుతారు. మళ్ళీ పైన చూసుకోవాలి. తెలంగాణ కంటే ఎక్కువ ఉండాలి. మళ్ళీ అదొక పెద్ద కాంపిటీషన్ కదా మనకి. ఏదో మన బాక్స్ ఆఫీస్ లెక్కలాగా ఆ హీరో కంటే ఈ హీరో ఎక్కువ ఉండాలన్నట్టు. మేము రైజింగ్ స్టేటు, వాళ్ళేమో మేము అభివృద్ధి చెందుతున్న స్టేటు, ఏదేదో పేర్లు చెప్తూ ఉంటారు. చూద్దాం. థ్యాంక్ యూ.